నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు హైదరాబాద్ సిబిఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరి ఈ తీర్పులో ఎవరిని దోషులుగా చేర్చింది, ఎవరిని నిర్దోషులుగా చేర్చింది, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, దాదాపు 14 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించిందో ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు ఈ రోజు సిబిఐ కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. మరి మొత్తానికి గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చింది. సార్, మరి అసలు ఇంకా ఇందులో నిర్దోషులు ఎవరున్నారు, దోషులు ఎవరున్నారు, ఈ తీర్పు కరెక్ట్ గానే ఉందా, ఏమంటారు మీరు? ఇప్పుడు న్యాయస్థానం నుంచి ఒకసారి ఒక కేసు విచారణ పూర్తయిపోయి తీర్పు వచ్చిన తర్వాత తీర్పు కరెక్ట్గా ఉందా లేదనేది మనం బహిరంగంగా దాన్ని వ్యాఖ్యానించలేం. దాని మీద మనకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే పైకోర్టుకి వెళ్ళి ఆ తీర్పుని సవాల్ చేసే అవకాశం, హక్కు ఆ కేసులో అక్యూజ్డ్కి ఉంటుంది, ఆ కేసును విచారించిన విచారణ సంస్థకి ఉంటుంది. కేసులో విధించాల్సిన స్థాయి శిక్షలు విధింపబడలేదు, అందరినీ కన్విక్ట్ చేయలేదు, కొంతమందిని ఎక్విటల్ చేశారు అన్న భావన ఉంటే విచారణ సంస్థ పైకోర్టుని అప్రోచ్ అవుద్ది. కొందరిని మాత్రం నిర్దోషులుగా విడుదల చేశారు, మమ్మల్ని దోషులుగా ఖరారు చేశారు అన్న భావన ఉంటే ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడానికి హక్కు ఉంటుంది. ఇదొక ఆస్పెక్టు. కాకపోతే ఒకటైతే వాస్తవం ఏంటి అంటే, కొన్నాళ్ల పాటు అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు, డబ్బు ద్వారా దక్కే అహంకారం, ఇవన్నీ కూడా చలామణి కావచ్చేమో కానీ అంతిమంగా మనం పదే పదే చెప్పుకున్న సత్యమేవ జయతే అనేది నిజం నిలకడ మీద గెలుస్తుంది, అంతిమంగా నిజమే గెలుస్తుంది అని చెప్పని ఈ కేసు ద్వారా మరొకసారి రుజువైంది. 2004-9 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ఓబులాపురం మైనింగు అక్రమ తవ్వకాల మీద రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి కన్నా ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్షాల నోరు నొక్కేసేవాడు. సభా సంఘాన్ని నియమిస్తున్నా, మీరు కావాలంటే వెళ్ళి విచారించుకొని రండి అని చెప్పని ఆ సభా సంఘానికి కూడా పూర్తి స్థాయిలో సహకరించని పరిస్థితులు అటువైపు గాలి జనార్దన్ రెడ్డి నుంచి సృష్టించేలాగా చేసేవాళ్ళు. గాలి జనార్దన్ రెడ్డి సాక్షాత్తు హైదరాబాదులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాళ్లతో కొడతాను, నీచుడివి నువ్వు, అది ఇది అని చెప్పని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కట్టడి చేయకుండా అతన్ని ప్రోత్సహించారు. ఆ రోజుల్లో చాలా విస్తృతంగా, విశృంఖలంగా ఈ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా రెడ్డి బ్రదర్స్ దోపిడీ, ఈ దోపిడీ సొమ్ముతోటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్నా, ఆ డబ్బే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నా సరే, దేశం రాష్ట్రం కోడేకొస్తున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ డబ్బు, ఆ వెసులుబాటు ఆయనకు దక్కుతూ ఉంది కాబట్టి ఆయన కూడా ఆ దోపిడీకి సహకరించిన పాలకుడే కాబట్టి ఆ రోజు ఆయన కనీస మాత్రపు చర్యలకు కూడా ఉపక్రమించాల. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన ఈ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న గాలి జనార్దన్ రెడ్డి చేత నేను కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పని స్టీల్ ప్లాంట్ పెట్టిస్తున్నా అని చెప్పని దానికోసం 10,000 ఎకరాలు కేటాయించాడు. కేటాయించడే కాకుండా ఆ స్టీల్ ప్లాంటు నిర్వహణకి కోసం సానుకూల పట్టానికి ఎయిర్పోర్టు, డెడికేటెడ్ ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి అని చెప్పని ఇంకొక 4,000 ఎకరాలు కేటాయింపజేశాడు. అంతిమంగా జరిగింది ఏంటి అంటే, ఈ స్టీల్ ప్లాంట్కి కేటాయించిన భూములు తాకట్టు పెట్టుకొని బ్యాంకులో గాలి జనార్దన్ రెడ్డి లోన్ తెచ్చుకున్నాడు తప్ప స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎటుపోయిందో తెలియదు. ఆ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పని క్యాప్టివ్ మైన్స్ కేటాయింపజేశారు. ఆ క్యాప్టివ్ మైన్స్కి కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలోనే ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు మైనింగ్ మినిస్టర్గా ఆమె కూడా ఈ కేసులో అక్యూజర్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నప్పుడు ఆ మైనింగ్ మినిస్టర్, ఆ రోజు మైనింగ్ ఎండీగా ఉన్న రాజగోపాల్ కూడా ఇవాళ కన్విక్ట్ అయ్యాడు. ఆ రోజు మైనింగ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, ఆవిడ కూడా యాక్చువల్గా అక్యూజ్డ్, ఆవిడ కూడా చాలా రోజులు జైల్లో ఉండొచ్చింది. కానీ ఆమె తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యి డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకున్న మీదట తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆమెను కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు.
కానీ సిబిఐ ఆ డిశ్చార్జిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. వాస్తవంగా అయితే నోట్ ఫైల్లో గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించిన క్యాప్టివ్ మైన్స్లో ఆ క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి అక్కడ మైనింగ్ చేసుకోవడానికి అనుమతించింది మైనింగ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి. కాబట్టి రేపటి రోజైనా సరే అంతిమంగా కన్విక్టెడ్ లిస్టులో శ్రీలక్ష్మి పేరు కూడా చేరుతుందని చెప్పని నేను అనుకుంటున్నా. అంటే సార్ ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు సుప్రీంకోర్టులో మీరు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆపోజిట్గా శ్రీలక్ష్మికి అన్నారో అది కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది 100% ఎందుకంటే దాదాపుగా ఈ కేసు నమోదయ్యి 2009వ సంవత్సరంలో కొంజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఈ కేసు నమోదైంది. ఆ తర్వాత సుదీర్ఘకాలం విచారణ జరిగి దాదాపుగా గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడానికే 3-4 సంవత్సరాల కాలం పట్టింది. అన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసు విచారణ ప్రక్రియ మొదలు కావడానికే చాలా కాలం గడిచింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా విచారణ స్టేజ్కి రావడానికే 12 సంవత్సరాల కాలం గడిచిపోయింది. రేపు సెప్టెంబర్ 23వ తారీఖు వస్తే ఆయనకి బెయిల్ వచ్చి 12 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ కూడా. కానీ అంతిమంగా ఇప్పుడు ఇంకా శిక్షలు ఖరారు కాలేదు, ఇంకొంతసేపటికి శిక్షలు ఖరారు కావచ్చేమో. కానీ ఒకటైతే వాస్తవం, ఇవాళ ప్రకృతి వనాన్ని అడ్డగోలుగా లూటీ చేసి ఇంకొక అడుగు ముందుకేసి తెలుగుదేశం వర్గాల్లో ఉన్న అభిప్రాయం కూడా, తెలుగుదేశం వర్గాల్లోనే కాదు రాష్ట్ర ప్రజల్లో కూడా ఉన్న ఒక అభిప్రాయం కూడా ఏంటి అంటే, అనంతపూర్ జిల్లాలో ఈ ఓబులాపురం మైనింగ్ ప్రకృతి వనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేయడం కోసమే అక్కడ బలమైన నాయకుడుగా పరిటాల రవి గారు ఎక్కడ వీళ్ళకి అడ్డుపడతారో ఈ దోపిడీని ఎండగట్టే ప్రయత్నం చేస్తారో అనే ఉద్దేశంతో స్టేట్ స్పాన్సర్డ్ హత్యగానే పరిటాల రవి గారిని చాలామంది ప్రజలు కూడా భావిస్తూ ఉంటారు. ఆ రోజు పరిటాల రవి గారు లాంటి ఒక బలమైన నాయకుడిని హత్య చేయించిన పక్షంలో రాష్ట్రంలో ఇంకా ఏ నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా జరిగే ఏ అక్రమాలని ప్రశ్నించే సాహసం చెయ్యడు అనే ఒక అభిప్రాయంతో ఆ రోజు పరిటాల రవి గారి హత్యకి కూడా ప్రభుత్వమే తన యంత్రాంగం ద్వారా సహకరించింది అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఏదేమైనా సరే ఒక 13-14 సంవత్సరాల కాలం గడిచిపోయినాకైనా సరే ఇవాళ అంతిమంగా న్యాయస్థానం నుంచి గాలి జనార్దన్ రెడ్డిని, మైనింగ్ ఎండీగా రాజగోపాల్ని, అలాగే గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ని, గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్ల శ్రీనివాసరెడ్డిని వీళ్ళ నలుగురిని దోషులుగా ఖరారు చేస్తూ తీర్పు వెలువరించడం జరిగింది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఒకవేళ హైకోర్టు నుంచి కనుక డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా ఈ కేసు నుంచి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ కాకుండా ఉన్నట్టయితే తాను నోట్ ఫైల్లో క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి ఈ దోపిడీకి సహకరించినందుకు తాను కూడా ఖచ్చితంగా శిక్షకు గురవడానికి ఆస్కారం ఉండుండేది. ఇవాళ సుప్రీంకోర్టు నుంచి అయినా సరే ఫైనల్గా అంటే శ్రీలక్ష్మికి కూడా శిక్ష ఖరారు కావడానికి ఆస్కారం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో ఇంకొక అంశం కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే తెలంగాణ హైకోర్టు నుంచి ఈ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుల మీద స్టే ఇచ్చారు గతంలో, ఆ స్టే ఇచ్చిన నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులే పోయాయి. రేపు జగన్మోహన్ రెడ్డి కేసుల పరిస్థితి ఏంటి, ఆయన కేసులు కూడా అన్నీ డిశ్చార్జ్ అవుతూ ఉన్నాయి, ఆయన కూడా నిర్దోషిగా విడుదలవుతాడు అని చెప్పని వాళ్ళ శ్రేణులు రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఖరారైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకొక సంవత్సరానికైనా సరే తన మీద నమోదైన 11 అక్రమాస్తుల కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష ఖరారు కావటం ఖాయమని నేను భావిస్తా ఉన్నా. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.